నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, కన్యా రాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితం అంతా కూడా ఎలాగుంటుంది అన్నటువంటి విషయం వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. పోతే 2025 సంవత్సరం సంఖ్యాశాస్త్ర పరంగా కనుక తీసుకున్నట్టయితే 9 కాబట్టి కుజుడు అధిపతి అవుతున్నాడు. అయితే కుజుడి వల్ల ఏంటంటే వైలెన్స్ లార్డ్ అంటారు. హింస అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండేటువంటి లార్డ్ కుజుడు అన్నమాట. కాబట్టి విశ్వమంతా కూడా కొంచెం వైలెన్స్గా ఉంటుంది, కొంచెం హింసాత్మకంగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే మరో విషయం, ఇక మనకి ఉగాది నుంచి ఏమవుతుందంటే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటి సంవత్సరం మనకి మొదలు కాబోతోంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 4 ముఖ్యమైనటువంటి గ్రహాలు మార్పులు చెందుతున్నాయి. ఎలా మార్పులు చెందుతున్నాయి? కుంభంలో ఉన్నటువంటి శనైశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించగలుగుతున్నాడు. ఆ తర్వాత గురువు అనేటువంటి గ్రహం వృషభ రాశిలో నుంచి మే మాసంలో మిథున రాశిలోకి వస్తాడు. అదే రాహు కనుక తీసుకున్నట్టయితే మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కన్యారాశి నుండి సప్తమంలో శని ప్రవేశిస్తాడు. కాబట్టి దంపతుల మధ్యన కొంచెం సఖ్యతగా ఉండేటువంటి ప్రయత్నాలు చేసుకుంటే సరిపోతుంది. మిగతా విషయాలు ఆర్థిక పరిస్థితులు అన్నారా, చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆదాయం 14 అవుతుంది, వ్యయం 2 మాత్రమే అవుతుంది. రాజపూజ్యం 6 అవుతుంది, మరి అవమానం 6 అవుతుంది. కాబట్టి బాగానే సంపాదిస్తున్నారు. కొంత సేవింగ్స్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. మీకు ఒక రకంగా చెప్పాలంటే 2025 సంవత్సరం అనేటువంటిది అదృష్టకరమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఇకపోతే ఇక వక్రస్థితిలో ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి రావడం, లాభస్థానంలో ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కూడా జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నటువంటి విదేశాలకు వెళ్ళగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో జీవితాల్ని అనుభవిస్తారు. ఆ తర్వాత ఏదైనా వినోదాల్లో పాల్గొంటారు. ఇవన్నీ ప్రయాణాలు కూడా సుఖవంతంగా సాగుతాయి. తీర్థయాత్రల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దైవ సందర్శనము కలుగుతుంది. కోర్టు కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయాలు పొందుతారు. వాహనాలు కొంటారు. గృహ పరిస్థితి బాగుంటుంది. గృహాలు కొనేటువంటి అవకాశం, గృహ ప్రవేశాలు కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ఒక్కటేమిటి, 1 to 100 అన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో సాగేటువంటి సంవత్సరమే కన్యారాశి వారికి 2025 సంవత్సరం. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువు యొక్క దృష్టి దేనిపైన పడింది? 2వ స్థానం. అంటే ధనం బాగా, ఆదాయం బాగుంటుంది. మీరు జమ అనేటువంటిది చేసుకోవాలంటే సేవింగ్స్ అనేటువంటిది తప్పకుండా చేసుకోవాలి. చేసుకున్నటువంటి పక్షంలో మీకు బలం అనేటువంటి ఆర్థిక స్తోమత బలంగా ఉంటే మీకు ధైర్యం అన్నీ కూడా కలుగుతాయి. మీరు ముందుకు అడుగులు చాలా ధైర్యంగా వేసేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఆ తర్వాత 4వ స్థానం గృహాన్ని కూడా ఎప్పుడైతే గురువు చూస్తున్నాడో గృహశాంతి అనేటువంటిది కలుగుతుంది. గృహంలో అందరూ కూడా ప్రశాంతంగా బ్రతికేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి షష్టమాన్ని చూస్తే శత్రురోగ రుణాలు ఏమీ ఉండవు. ఏదైనా అప్పులు ఉంటే తీర్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా దైవాన్ని ప్రార్థించవద్దా అంటే ప్రార్థించాలి. ఎవరిని ప్రార్థించవాలి? హనుమాన్ చాలీసా చదవాలి. ఎందుకంటే సప్తమం అంటే మారక స్థానం కూడా అవుతుంది, కష్టస్థానం అవుతుంది. దంపతుల మధ్యన సఖ్యత ఉండకుండా పోతుంది, లేకపోతే ఎడబాటు కలుగుతుంది. ఇవన్నీ కూడా కలగకూడదంటే తప్పకుండా హనుమాన్ చాలీసా చదవడము, వినడము చేస్తే సరిపోతుంది. కన్యారాశి వారి ముఖ్యంగా బుధుడు అధిపతి కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ఏ అవతారాన్నైనా మీరు పూజించండి. శ్రీ మహాలక్ష్మిని నిత్యం పూజించినట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ఎటువంటి ఆపద లేదు, ఎటువంటి సమస్య లేదు, హ్యాపీగా బ్రతికేస్తారు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.